పచ్చని అడవిలో కవి అనే చిన్న ఏనుగు ఉండేది. అతడు చాలా జిజ్ఞాస కలవాడు. ఆకుల ఊగుడు, పక్షుల పాటలు, మరియు వంకరగా ప్రవహించే నదిలోని రహస్యాలన్నీ అతనికి ఆశ్చర్యంగా ఉండేవి. ఒక ఉదయం, సూర్యుడు అడవిని బంగారు రంగులతో అలంకరిస్తుండగా, కవి కొంచెం దూరంగా తిరిగాడు. అనుకోకుండా అతడు ఎప్పుడూ చూడని ఒక ఖాళీ మైదానాన్ని కనిపెట్టాడు. ఆ మధ్యలో ఒక పురాతన, వంకర వృక్షం ఉంది. దాని కండెలో ఒక తలుపు చెక్కి ఉంది. ఆ తలుపును కవి తన తొండంతో నెమ్మదిగా త్రిప్పాడు. లోపల తార అనే జ్ఞానవంతమైన తాబేలు ఉన్నాడు. అతని చుట్టూ పుస్తకాలు, ప్రకాశించే రాళ్ళు ఉన్నాయి. నీ జిజ్ఞాస నిన్ను ఇక్కడికి తెచ్చింది, తార చిరునవ్వుతో చెప్పాడు. అడవిలోని పురాతన రహస్యాన్ని తెలుసుకోవాలా? కవి అబ్బురంతో తల ఊపాడు. తార చెప్పాడు, అడవికి ఓ హృదయ స్పందన ఉందని, అది ప్రతి జీవితో అనుసంధానంగా ఉంటుందట. కవి బాగా వినిపిస్తే, భూమిలో, గాలిలో, వాన జడులు మధ్య నిశ్శబ్దంలో కూడా దాన్ని అనుభవించగలడట.